హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో ఎవ్రీవన్. ఇన్ని రోజులు సిరికి యూఎస్కి వెళ్ళడానికి సర్దడం సతమతం అవ్వడం ఇదే అయిపోయింది. సో ఇప్పుడు మేము యూఎస్కి వెళ్తున్నాం కాబట్టి మేము ఇదంతా కూడా డబుల్ ధమాకలా ఉంది కదా. ఈ రోజు 3 బ్యాగులు సదరాలి, ఇప్పుడు 6 బ్యాగులు ముందర వేసుకున్నాం. అసలు తోచట్లేదు, మైండ్ అంతా యాక్షన్ అయింది. ఏం తీసుకెళ్ళాలి, ఎంత కడతాలి ఏంటి అనేది. సో వీళ్ళందరూ కలిసి నీకు ఎందుకమ్మా డోంట్ ఫికర్ అని చెప్పి అని సర్దడానికి రెడీ అవుతున్నారు కదా మా శ్రీకాంత్ కదా. టెన్షన్ ఎందుకు దండగా మేము ఉండగా అంటున్నాడు. బ్యాగులు చిన్నగా బట్టలు ఎక్కువనే కాబట్టి వాక్యూమ్ బ్యాగ్స్ ఉంటే వాక్యూమ్ బ్యాగ్స్ ఉంటే టైట్ అయిపోతాయి బట్టలు ఒక దగ్గర. అంటే ఇప్పుడు ఈ బ్యాగుల్లో పట్టవా ఏంటి? పడితే కానీ ఇట్లా బల్జ్ అయిపోతాయి బట్టలన్నీ ఫోల్డ్స్ ఉంటాయి కానీ. ఆగు, నీకు రాదమ్మా శ్రీధ, ఆగు కొంచెం ఆగు, కొంచెం ఆగు, నీకు రాదు, చినిగిపోతుంది. చూడు ఒక నిమిషం, చినిగిపోతుంది. నెక్స్ట్ కవర్ చెయ్యి, ఈ కవర్ నువ్వు చెయ్యి. ఓకేనా? ఓకేనా? కూర్చొని చూడు బాబాయ్ ప్లేస్. ఎంత ఒక్కొక్క దాంట్లో వెయిట్ ఎంత? ఒక బ్యాగ్ 23 kgs ఇంక్లూడింగ్ బ్యాగ్ వెయిట్. 4 బ్యాగ్స్ తీసుకుపోవచ్చు ఇప్పుడు మొత్తం అన్ని 4 బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు. పర్సన్ కి 23 × 2 ప్లస్ ఒక క్యాబిన్ బ్యాగ్. సో అట్లా ఒక 3 బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు. 46 + 7 52 kgs ఒకరు. ఓకే సారీ 53 kgs ఒకరు. 100 kg తీసుకోవచ్చు మొత్తానికి. ఓకే అంతా అయ్యేసరికి డేంజర్ అంటే ఏమో చెప్పుకోవాలి, ఏం అర్థం అవుతలేదు. సిరి దాదాపుగా 2 సూట్ కేసులు సిరి ఉన్నాయి. మా హస్బెండ్కి ఒకటి, నాకు ఒకటి. సిరికే ఎక్కువ ఉన్నాయా? సిరికి ఎక్కువ ఉన్నాయి. అంటే సిరికి పచ్చళ్ళు 45 days కి. ఇప్పుడు సిరి నెక్స్ట్ 5 months కోసం అవసరం అనేది కరెక్టే. అది ఎక్కువ దానికి కావాల్సిన ఎక్కువ ఉండేది. మాకు కావాల్సినవి కొన్ని ఉంటాయి. 40 రోజులకి ఎన్ని ఉంటాయి ఒక్కొక్క. అంటే బేసిక్ ఏమైందంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తనకు ఆప్షన్ ఎంత, తనకు ఆప్షన్ ఏముంటది, ఆ 46 kgs ఆప్షన్ ఉంటది. సో అందుకే ఎక్కువ తీసుకెళ్ళలేకపోయింది. ఈసారి మీరు వస్తున్నాయా అని చెప్పి మా ఛాన్స్ దొరికని చెప్పి ఇక మేము చెప్పేసినాం. ఇది ఏమేమి పెట్టుకుంటుంది ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు అందరికీ కూడా చూపిస్తుంది. దానికోసం మేము ఏం తీసుకుపోయినాం అనేది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను దాదాపుగా ఒక 20 చీరలు తీసుకున్నా. 40 రోజులకి 20 చీరలు తీసుకున్నా. ఒక 5 డ్రెస్సులు తీసుకున్నా. అంటే 40 రోజులకి 20 చీరలా? అదేంటి ఈక్వేషన్? 20 రోజులు 40 చీరలు తీసుకోవాలి కదా. మీరు లెక్కల బుద్ధి మీరు పోయించుకోరా? యాక్చువల్ 40 రోజులలో 40 కాదు, 40 రోజుల్లో 50 చీరలు తీసుకోవాలి యాక్చువల్గా అయితే. అదే నాకు అర్థం కాల. అంటే అలా చెప్తున్నారు 20 అనగానే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అది నవ్వుకు అర్థం మాట వరుసకి ఏదో 20 అంటున్నారు కానీ మళ్ళీ నవ్వుతున్నారు. నవ్వుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి, ఎక్కువనే తీసుకున్నాను. 4 బ్యాగులు సరిపోవు అని అంటే 20 చీరలు పెడితే 4 బ్యాగులు కాదు, చిన్న క్యాబిన్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చీరలు 20 చీరలకి 20 చీరలకి 23 కిలోలు ఎందుకు అని. మీరు అన్ని మ్యాజిక్ అదేంటి మ్యాథ్స్ లో లాజిక్ లనే వెతకండి దయచేసి. నేను 20 అన్నాను కదా, ఒక 2-3 ఎక్కువ ఉంటాయి అంతే. 23 ఉన్నాయి అంతే చీరలు. రౌండ్ ఫిగర్ 20 అని చెప్పిన అంతే. మళ్ళీ దానికి మ్యాచింగ్ పెట్టికోట్స్ ఉంటాయి, తర్వాత మ్యాచింగ్ జ్యువెలరీ ఉంటుంది. నేను జ్యువెలరీ తెచ్చుకున్నా చాలా, అక్కడ ఇక్కడ అంతా కలెక్షన్ మళ్ళీ చూపిస్తాను మీకు. తర్వాత బ్లౌజులు ఉంటాయి. ఇవన్నీ కలిపి దాదాపుగా 1.5 సూట్ కేసు నాదే అయింది, 1 సూట్ కేసు మా హస్బెండ్ అయింది, 1.5 మా సిరిది అయింది. సో యాక్చువల్లీ ఇక్కడ పచ్చడి కొంచెమే తీసుకెళ్తున్నారు అంతే, ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక మంచి యూఎస్ లో ఫ్రెష్ గా పెడదాము సిరి కోసం అని. ఎక్కువ ఇక్కడ ప్రిపరేషన్స్ లేదు, బేసిక్ ఆవకాయ అవైతే అక్కడ పెట్టడం ఇబ్బంది అని ఇక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడ రోడ్డు పచ్చళ్ళని ఫ్రెష్ గా సిరి కోసం చేసి పెడతారు అనమాట. ఇక్కడ నుంచి అయితే నేను ఒక 2 kgs నెయ్యి తీసుకెళ్తున్నాను. ఏమేమి తీసుకెళ్తున్నాను కూడా చూపిస్తాను నెక్స్ట్. నేను ఈ బట్టలు ఇవన్నీ అయిన తర్వాత సిరికి ఆవకాయ, కరివేపాకు పొడి, తర్వాత వడియాలు తీసుకెళ్తున్నాం, నెయ్యి, ఇంకా పొళ్ళు, లడ్డు, కొన్ని స్నాక్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాము. అవన్నీ కూడా మళ్ళీ మీకు ఒక నెక్స్ట్ లాస్ట్ లో అది చూపిస్తాయి ఇదంతా అయిన తర్వాత. ఇంకా అంటే ఇంకా శ్రీధర్ వచ్చిన యాక్టివ్గా నేను కూడా వ్యాక్యూమ్ చేస్తా,
వాక్యూమ్ బ్యాగ్ లో. శ్రీత ఇస్ వెరీ యాక్టివ్. సో దానికి పెట్టి నేను చేస్తా అంటే ఇట్లా పెట్టించినప్పుడు కవరు ఎవడంతా దీనిలో క్లాత్స్ లేవు, బట్టలు పెట్టు దోత చేస్తా. సో ఈ బట్టలు కూడా కంప్రెస్ చేయమంటారా? చేసేసే నన్ను 15 జతలు రా నాన్న. ఇన్నర్స్ ఇస్తే ఇన్నర్స్ పెట్టేస్తా. 10-15 ఏళ్ళు. ఎందుకు లేవు? హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు హూస్ ఛానల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీత చెల్లా. నీ కూడా హెల్ప్ చేస్తున్నావు నానికి? నీ బాబాయ్ హెల్ప్ చేస్తున్నాయి ఇలాంటిది. ఏం చేస్తున్నావు బిడ్డ నువ్వు? బట్టలు సదరేసి తర్వాత ఇది వచ్చేసి క్లాంప్. గ్రేట్ రా నువ్వు, చాలా గ్రేట్ బిడ్డ. ఈ చీరలని ఎన్ని రోజులు సెలెక్ట్ చేస్తున్నావే నువ్వు? యాక్చువల్లీ అత్తయ్య అన్ని కాటన్ శారీస్ లైట్ వెయిట్ మంచిగా ఇట్లా ఉండేవే సెలెక్ట్ చేసుకున్నారు. యా నిజంగా అక్కడ కూడా ఇప్పుడు సమ్మర్ ఏమో కదా. అవునవునవును. మీరు ఎల్లప్పటి నుంచి అక్కడ సమ్మరే బాబాయ్. అవును, సమ్మర్ కి కాటన్ సారీస్ ఏదైనా సూట్ అవుతుంది. ఆ తర్వాత అన్ని కొంచెం లైట్ వెయిట్ శారీస్ తీసుకుని ఎక్కువ, ఎందుకంటే శారీస్ ఎక్కువ ఉండాలి, మనకి లగేజ్ తక్కువ ఉండాలి అన్నట్టుగా. తీసుకెళ్ళినావు ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే 1 వీక్ నుంచి, ఎన్ని రోజుల నుంచి అంటున్నారు కదండి, 1 వీక్ నుంచి నేను ఆలోచిస్తూ ఇక్కడ ఒక బుట్టలు పెట్టుకుంటాను అనమాట. ఏది గుర్తొస్తే అది దాంట్లోకి పడేస్తాను. ఎన్ని రోజుల నుంచి? 1 వీక్ నుంచి. 1 వీక్. నేను 1 అవర్ లో చేసేసింది. అంటే ఇప్పుడు అక్కడ పోయినాక మళ్ళీ మేము రిగ్రెట్ అవుతాం మామయ్య, అరే ఇది తెచ్చుకునేది ఉండే అట్లా రిగ్రెట్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. మీకు అంత ప్లాన్ ఉండదు కదా, మీకు మాకు చాలా ప్లానింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని 1 వీక్ నుంచి అది ఇవి అన్ని మొత్తం తీసి దాంట్లో వేసుకున్నా. ఇప్పుడు వీళ్ళు ఇస్తుంటే వీళ్ళకి సర్దుతున్నారు. అయినా అత్తే బాగా ప్లానింగ్ ప్రకారంగా వేసుకుంటారులేండి. ప్యాకింగ్ మాత్రం ఏది మిస్ అవ్వకుండా ఏ చీర ఏం జ్యువెలరీ వేసుకోవాలి. ఇదిగో బుట్టలు యూఎస్ కాదా? బుట్టలు వేసి తీసుకెళ్తున్నారా? బుట్టలు మంచిగా రెడీ చేస్తుంటే నేను ఇంకా బుట్టలు పెట్టాలి. బుట్టలు కట్టుకోతారు అంటే వెయిట్ ఏమో 200 grams ఉన్నాయి. ఎప్పుడు పట్టుకోతారేమో అనుకున్నా. అంటే అది ఇట్లనే ప్యాకింగ్ చేసింటే అట్లా బుట్ట అడిగిన బుట్టలు తీసుకుంటే అక్కడ దొరుకుతలేవని. ఇదిగోండి ఇలా అన్ని ఓ బుట్టలలో జ్యువెలరీ అదంతా పెట్టుకున్నారు. ఏ శారీకి ఏం జ్యువెలరీ వేసుకోవాలి ఏంటి. కొన్ని జ్యువెలరీ అయితే స్పెషల్ గా కొన్నాను. బ్యాగ్స్ లో మంది అన్ని ఏమంటారు ఇన్నర్ అంతా కూడా దీంట్లో, ఇన్నర్ అంతా దీంట్లోనేమో కాస్మెటిక్స్ తీసుకున్నారు. మెడిసిన్ బ్యాగ్స్, మెడిసిన్స్ కి తెచ్చుకోలేదు పోయి. మెడిసిన్స్ కి తెచ్చుకోలేదన్నా అది ఉన్నాయి. బ్యాంగిల్స్ జాగ్రత్తనే ఉంటాయా ఇట్లా పెట్టుకుంటే? ఇవన్నీ ఈ హార్డ్ కేస్ బ్యాగ్ లో వేయాలి, వస్తే అట్లీస్ట్ డెలికేట్. నేను ఎక్కువగా కొంచెం అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, నేను పగలకపోవచ్చు నాకు తెలిసి. ఒక బాక్స్ లో పెడితే బాగా. ఇవి కూడా ఇలాంటి బాక్స్ లో పెడితే మట్టి కదా, ఎందుకన్నా గాజు కదా, ఇక్కడ నీకు బ్యాగ్ ఇట్లా కింద పెట్టి వస్తే అనుకో, ఎందుకంటే ఒక బ్యాగ్ ఒకటి వేసేస్తారు. అందులో పెట్టు మరి ఒకటి. నిన్ననే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసిన, ఎయిర్లైన్స్ ఎందుకు ఎక్కడాలి కదా, దాంట్లో ఎంప్లాయీస్ బ్యాగులు తీసి ఇట్లా ఇసిరేస్తారు మొత్తం. పెద్ద రచ్చ దానికి 1 million likes, 10 million views దానికి. అంతా కింద అసలు ఏంటిది మా బ్యాగులు ఇట్లా పరిస్థితి ఇదా అని చెప్పి దానికి ఒక ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు రిప్లై ఇచ్చింది, సారీ ఫర్ దిస్, మేము ఎప్పటి నుంచి చూసుకుంటాము ఆ ఎంప్లాయీస్ మాట్లాడుతుందని చెప్పి. ఏది పడేయకుండా చెప్తారమ్మా ఆ టైంలో వాళ్ళకి కూడా 5 minutes టైం ఇచ్చి, 5 minutes లాస్ట్ 5 minutes టైం ఇచ్చి బ్యాగులు వేసేసి లోపలికి అంటే ఎట్లా చేస్తారు వాళ్ళు, ఇది బెటర్. కానీ నేనైతే చాలా ట్రెడిషనల్ గా బ్యాంగిల్స్ కంపల్సరీ నాకు. నేను బ్యాంగిల్స్ తీసుకోవద్దా అంటే నేను వింటున్నాను. ప్లాస్టిక్ బాక్స్ లేదు ఇంకా మస్తుగా, ఇంట్లో పెట్టు, హార్డ్ ఉంటుంది, ప్రెస్ అయినా కూడా నీకు లోపల పోయలేవు గాజులు. ఆ బ్యాగ్ ప్రెస్ అయినా పడేసిన అటు ఇటు గాజులు ప్రెస్ పౌచ్ లో పెట్టినవి ఆ హార్డ్ కేస్ సూట్ కేస్ లో పెట్టి దీంట్లో పెడదాం అన్ని. అది బెటర్ కదా, గాజులు తీస్తే బెటర్ బాక్స్. ఈసారి స్పెషల్ గా నేను ఎప్పుడు నెయిల్ పాలిష్ లే కొన్నాను, అలాంటి 4 అంటే అన్ని చీరలకు మ్యాచింగ్. అంటే అన్ని కొత్తవి. చెప్పులు అయితే 3 జతలు చెప్పులు. చెప్పుకోండి, ఇంట్లో వేసుకోవడానికి ఒకట, ఇంట్లో వేసుకోవడానికి ఒకట, బయటికి వేసుకోవడానికి ఒకట, డ్రెస్సులు వేసుకోవడం, చీరలు వేసుకోవడం.
నాన్నకు 2 ఇప్పించా, నేను 3. అంటే కాదమ్మా, ఇక్కడి నుంచి ఇండియా నుండి రెడీ కావద్దు ఇట్లా. ఇండియా నుండి రెడీ కావచ్చు అవ్వచ్చు. అక్కడ పోతున్నామంటే అక్కడ లేదు, మనం ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా కూడా మనం ఏదో కొంత అంటే అదేదో సాటిస్ఫాక్షన్ అనమాట. ట్రిప్ కి వెళ్తున్నాం అంటే మళ్ళీ కొంచెం కొత్త బట్టలు వేసుకుంటే మనకు కూడా ఒక న్యూ ఫీలింగ్స్ అన్ని కూడా న్యూ వైబ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పులు కొంటాం, బట్టలు కొంటాం. 4 రోజుల ట్రిప్ కే మనం కొంటాము. 45 days ట్రిప్ కి మినిమం మాత్రం ఉండాలి. మరి అంతే. ఇగో ఒకటి చెప్పనా, ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక మంచి టాస్క్ ఇచ్చాను అనమాట. సో ఎట్లాగో ఇన్ని ఫుల్ బ్యాగ్స్ తీసుకెళ్తున్నారు. సిరి బట్టలే ఒక 30-35 kgs వరకు ఉన్నాయి కాబట్టి సిరికి ఇవ్వాల్సినవి స్నాక్స్ కానివ్వండి అన్ని ఇవన్నీ ఖాళీ అయిపోతాయి. ఒక 1.5 బ్యాగ్ ఖాళీ అయిపోతాయి. అందుకని చెప్పి ఉత్తి బ్యాగులతో వస్తే బాగుంటది కాబట్టి మీరు బట్టలు తీసుకెళ్ళి నా కోసం ఒక టీ షర్ట్ అందరం ఉన్నాం నీకోసం మంచి మంచివి. అత్తయ్య నేను కూడా చెప్పిన ఎందుకు లేదు 2 క్యారేజ్ బ్యాగులు అంటే పర్లేదు వచ్చినప్పుడు ఫుల్ వేసుకోకండి. వీళ్ళకి ఇంకొకటి ఏం తెలుసా ట్విస్ట్, నేను వీళ్ళందరినీ అడిగినా అనమాట. నీకేం కావాలి ఒక లిస్ట్ తయారు చేయండి అని చెప్పిన. అయితే త్వరలో ఇస్తామని వీళ్ళు సస్పెన్స్ పెడుతున్నారు. ఇంతవరకు ఆ లిస్ట్ ఇవ్వలేదు. సో ఎట్లా మా బావ మొన్న మాటల్లో కమిట్ అయ్యిండు. ఏమని? సో మా బావ ఏమన్నా అంటే అమ్మవాళ్ళు వస్తే ఇంకేం ఖర్చు ఉంటుంది శ్రీకాంత్, ఫ్లైట్ టికెట్స్ మాత్రమే, ఎట్లా మేము అకామిడేషన్ అవసరం లేదు, మేము ఉన్నాం ఇక్కడ తిరగడానికి మొత్తం మాదే, అసలు ఏంటి ఖర్చు ఉండదు వాళ్ళకి అన్నట్టుగా అన్నాడు బావ. అందుకే మీకు ఖర్చు లేదు కాబట్టి అక్కడ ఉన్న ఖర్చు బావా తిరిగి చూసుకుంటారు కాబట్టి మా కోసం మీరు తీసుకుపోయే పైసలు అవుతుంటాయో మా కోసం ఖర్చు పెట్టి చిన్న బ్రాండ్స్ బ్యాగులు వాచ్ ఆడోళ్ళకి మాది బట్టలు ఓ మంచి వాచ్ పంపిస్తే చూడండి డిస్కౌంట్ ఉంటాయి అక్కడ. అరే మేము తీసుకుపోయిన బ్యాగుల నిండా తీసుకొస్తాం రా, ఎక్కువ అంటే మన నుంచి కాదు. అయ్యో అది కాదు, ఆల్రెడీ సిరి యూజ్ చేసిన బట్టలన్నీ కూడా మళ్ళీ మనకు ఫిల్అప్ చేసి పంపిస్తారు. వీళ్ళేమో ఆ బ్యాగులు ఖాళీ అయితే ఆ బ్యాగులు ఉంటే మాకు తీసుకురావడానికి వీళ్ళు ఏదో కలలు అంటున్నారు. అక్కడ సిరి ఒక ప్లాన్ చేస్తుంది, ఇక్కడ మేము ఒక ప్లాన్ చేస్తున్నాం. అయితే మీరైతే ఒక లిస్ట్ ఇవ్వండి చూస్తాం. డన్. వాళ్ళ బట్టలు ఆడవాళ్ళ బట్టలు అంట ఫోల్డ్ అయితే అని చెప్పి వ్యాక్యూమ్ చేస్తున్నారు. నాన్న బట్టలు షార్ట్స్ ఇంకా ట్రాక్ ప్యాంట్స్ అన్ని కూడా ఏం కాదు. షార్ట్స్ కాదురా, ఐరన్ చేసుకున్న బట్టలు కూడా పెట్టుమని చెప్పింది ఇట్లా. నా మన్మరాలు కూడా హెల్ప్ చేస్తుంది మా యుఎస్ ప్యాకేజ్. నేను ప్లేస్ ఉందా ఇంకా మరి ఎందుకన్నా నువ్వు చేస్తాను ఏదో సీరియస్ ఏదో చేస్తుంది. పగిలిపోతే బ్యాంగిల్స్ అని అన్నారు కదా, సో అందుకే ఈ బాక్స్ తెచ్చిన బ్యాంగిల్స్ కోసం. రాయిలా అయిపోయింది. ఒకసారి సీలిప్పేస్తే అయిపోతుంది. సీలిప్పేస్తే మొత్తం నార్మల్ అయిపోతుంది. కొన్ని ఫోల్డ్స్ వస్తాయి, అక్కడ స్టీమర్ ఉంది సిరి దగ్గర ఎట్లా లైట్గా వేసుకునేటప్పుడు ఇట్లా స్టీమర్ అని చేసుకొని వేసుకోండి. సో బేసిక్గా షర్ట్స్ అన్నీ ఎట్లా దీంట్లో నేను రెగ్యులర్గా వేసుకునేవి ఇంట్లో వేసుకునేవే ఉన్నాయన్నమాట. అవి చూసాను రెండు సన్నది కుక్కాల మరి మీరు వెయిట్ కాలేదు మరి బట్టలు ఎక్కువైనాయి వెయిట్ మరి 23 కేస్ అంటే వర్త్ తీసుకోవాలి మరి దీంట్లో వాల్యూ 23 అమ్మా, ఒకటి 23 ఎక్కువ పెట్టుకోవడానికి. $20 ఉందండి, ఇంకా 3 kgs పడుతుంది. ఒక్కొక్క నెయ్యి ప్యాకెట్ వేయండి, 1 కిలో దాంట్లో 1 కిలో నెయ్యి పగిలిపోతే కష్టం అది. చూద్దాం నేను లాస్ట్ లో ఇప్పుడు ఈ బ్యాగ్ లో లాస్ట్ లో ముందు ఫ్రెండ్స్ ఇచ్చినాయి కదా దీనిలో పెడదాం. చెప్పులు ఒక పేరు కానీ ఉంటుంది ఏదైనా పెడదాం. చెప్పులు మా చెప్పులు ఒక పేరు పెడదాం దీంట్లో. చెప్పులు అన్ని చెప్పులు ఇక్కడ మంచి పేరు ఈ రెగ్యులర్ చెప్పులు ఉన్నాయి కదా. అక్కడ ఒక బ్లూ బ్యాగ్ ఉంది కదా అమ్మా, ఇది సెట్ అయిపోయింది. 22.5 kgs ఉంది. 22.5
సో ఇంకా 23 ఉండాలి. ఓకే 22.5 వద్దు తక్కువే ఉండాలి. దాంట్లో ఇంకా ఒక 600 గ్రామ్స్ తక్కువ పెట్టిన. ఎందుకంటే మనకి ఇది చూపిస్తుంది, మనకి అక్యురేట్ ఉంటుందా తెలియదు నాకు. 1/2 kg అటు ఇటు ఉండొచ్చు, 1/2 to 1 kg. సో ఇది కూడా అయిపోయింది. సో వీళ్ళు సిస్టమేటిక్ గా ఏంటంటే నాన్న బ్యాగ్ ఒకటి, నాన్న బట్టలో బ్యాగు, అమ్మ బట్టలో బ్యాగు, ఇవి ఒక బ్యాగు అనుకున్నారు. కానీ నేను అటు ఉండదు. ఎందుకంటే ఇక్కడ వెయిట్ తక్కువ ఉంటే అక్కడ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నాన్న బట్టలు మహా అంటే మొత్తం కలిపితే కూడా 15-20 షార్ట్స్ అన్ని కలిపితే కూడా 8 kg 10 kg అవుతుంది. 10 kg అవుతుంది. సో అట్లా అన్ని ఇప్పుడు కలగుర పులగం లాగా చేసినవురా నాయన. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు, నాకు కాబట్టి పెట్టుంటారు. మీ ఇద్దరు పోయేది వేరే వేరే స్టేట్స్ కామా యుఎస్ లో ఒకటే దగ్గర పోతాంలే కానీ నువ్వు టెక్సస్ వెళ్తున్నావు, నాన్న ఇంకెక్కడ వెళ్తుండా? ఫస్ట్ వెయిట్ చూడు. అసలు బ్యాగులు ఇది 20 kg అయితే మనం 23 పెడుతున్నాం శ్రీకాంత్. 20 kg బ్యాగ్స్ మన దగ్గర ఉన్నవి 23 kg వెయిట్ బ్యాగ్. ఇది దీని 23 కాదు, 23 కరెక్ట్ గుర్తున్నాం. సో బేసిక్ గా ఇది 20 kg బ్యాగ్స్, 20 kg పడతాయి. యాక్చువల్లీ మనం 30 kg బ్యాగ్ తీసుకొని దాంట్లో 23 పెడితే సెట్ అవుతుంది. యాక్చువల్లీ 30 kg బ్యాగ్ ఇంత హైట్ ఉంటాయి. సిరి దగ్గర ఉన్నాయి అవి. చూడుకున్నా చూడు ఇంత కుక్కి పెట్టినా కూడా 20.3 ఉంది. అంతేనా? మీ బట్టలు సారీస్ కదా అన్ని, నేను అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి ఎక్కువగా. సారీస్ అన్ని హెవీ అనిపిస్తాయి. కరెక్ట్. నీకు ఫోల్డ్ చేసి పెడితే అది స్పేస్ ఎక్కువ వేస్తాం అంతే. అబ్బా మరి ఇప్పుడు దీంట్లో లాస్ట్ కి ట్రై చేద్దాం. కానీ నేనైతే వాక్యూమ్ వద్దంటున్నారు. వాక్యూమ్ వద్దురా, చీరలన్నీ గలీజ్ అయిపోతాయి రా ప్లీజ్. పడుతుంది కానీ పెట్టికోట్స్ అవన్నీ కూడా పెట్టొచ్చు కానీ వాక్యూమ్. ఇప్పుడు చూడండి, ఇనిషియల్ సిరి బ్యాగ్ అయింది. ఇప్పుడు ఏం చేసినా నాన్న ఇందాక వాక్యూమ్ చేసినామా అవి తిన్న పెట్టేసిన. అడిగిన సిరి చీరలు ఉన్నాయి, పైన అమ్మ ఉన్నాయి కొన్ని బట్టలన్నీ. నిన్న మళ్ళీ సిరి ఇంకేదో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఈ ఫ్రాక్స్ వాక్యూమ్ చేద్దా? వద్దు, తిడుతుంది ఇంకా అదేమన్నా. ఇప్పుడు దీంట్లో అంతేనా ఇంకేనా పెడతారా? అదే టైపు నాన్న బట్టలు ఉన్నాయి, పెట్టేసి. ఈ బ్యాగ్ మొత్తం కూడా ఫుడ్ ఐటమ్స్ కి కదా. అది కూడా 20 kgs. ఫుడ్ ఐటమ్స్ 20 kgs అవుతాయేమో. ఎందుకంటే సిరి వాళ్ళ అత్తగారు వాళ్ళు పంపిస్తున్నారు ఫుడ్, తర్వాత మనం చేస్తున్నాం ఫుడ్. దాని తర్వాత ఇంకొన్ని నాన్న బ్యాగ్. సిరి పిన్ని మా చెల్లెలు కూడా పంపిస్తుంది కొన్ని. మా పిన్ని పంపిస్తుందంట, భార్గవి పిన్ని. మళ్ళీ అత్త కూడా పంపిస్తుంది. అదే సిరి వాళ్ళ అత్తగారు అంటే ఇంకా బావ వాళ్ళ పేరెంట్స్, బావ వాళ్ళ పేరెంట్స్. ఈయనరా భానుమామ లతత్త వాళ్ళు కూడా పంపిస్తారట కొన్ని. సో అవన్నీ పట్టాలి కాబట్టి హార్డ్ కేస్ ఉన్నది బ్యాగ్ తీసుకుంటే ఫుడ్ ఐటమ్ కాబట్టి ఒత్తినా కొంచెం జరిగినా బట్టలు అయితే వెళ్ళిపోతుంది కిందికి. దాంట్లో కారాలు ఏమైనా క్రష్ కావు అని ఒక చిన్న థాట్ అది పక్కన పెట్టాం అన్నమాట. యూజ్ అండ్ త్రో డబ్బాలా? మరి ఏం తీసుకపోమంట చెప్పు. అన్నం కావాలంటే పులిహోర, నిమ్మకాయ చిత్రాన్నం, చపాతి. మీ అల్లుడికి చపాతి 3 పూటలు పెట్టినా తింటాడే తల్లి. మొత్తానికి హాలు గజిబిజి హాలు కొలికొచ్చింది. 2 రోజుల నుంచి మా బడి టెన్షన్. ఇంత టెన్షన్ కాస్త ఇంత అయిందా? కొంచెం సగం అయిపోయింది. సగం అయింది అంత, ఇంకొంచెం ఎక్కువనే ఉంది. ఎక్కువనే ఉంది ఎందుకంటే ఫుడ్ ప్యాకింగ్స్ అన్ని కూడా కాలే కదా ఇంకా. పక్కన బ్యాగ్ ఖాళీ ఉంచడం కాదు ఇదా? అవునవును. చెప్పేసి అర్చనకు డౌట్ వస్తుంది. అంటే అంత పెద్ద బ్యాగ్ ఎందుకు ఫుడ్ కదా? అంటే క్యాబిన్ బ్యాగ్ లో ఫుడ్ అంటే అంత ఫుడ్ అంటే ఓకే, కానీ ఇంత ఫుడ్ ఏం పెట్టుకొని వెళ్తున్నారు? నేను చెప్తున్నా, ఫస్ట్ చెప్తా. చెప్పురా. 2 kgs ఆవకాయ, 1 kg నెయ్యి. 2 kgs నెయ్యి. 2 kgs నెయ్యి 4 kgs అయిందా? తర్వాత లత ఇచ్చేది 1 kg 5 kgs. మన ఇంట్లో ఆగండి, నేను ఒక ప్రాసెస్లో పోతున్నా. ఫస్ట్ మన ఇంట్లో చెప్పండి. లత వాళ్ళ కేజీ పక్కన పెడితే 2 kg నెయ్యి, 2 kg ఆవకాయ, 4 kgs. పొళ్ళు అప్పడాలు అదే మన టమాటో వడియాలు కలిపితే కేజీ, పొళ్ళు కలిపితే కేజీ, 5 kgs మన ఇంట్లో అయింది. ఓకేనా? తర్వాత సిరి హనీ తెమ్మన్నది, బ్రూ టీ పౌడర్ బ్రూ పెట్టుకుని వీళ్ళు పెట్టుకున్నారు. తర్వాత సిరి పల్లి చెక్కి అడిగింది, తర్వాత కొబ్బరి లడ్డులు అడిగింది. ఇవన్నీ కలిపితే 1.5 kg 6.5 kgs. ఓకేనా? 6.5 kg to 7 kg మనదే ఫుడ్ ఇక్కడ ఫుడ్ అయింది. లలిత వాళ్ళు కేజీ.
8.5 kg అయింది. అది ఒక 2. అక్కడి నుంచి అత్త వాళ్ళు సిరివాళ్ళ అత్తగారు వాళ్ళు 5 kg పంపిస్తున్నారు. సో 5 kg ఫుడ్ అంటే 8 + 5 13 to 14 kg అయింది. 14 భార్యకు 3 kg, 14 15 16 17 kg. ఓకేనా, అమ్మమ్మ 2 kg, 19 kg. సో 19 kg ఫుడ్ ఉంది. ఆ 19 kg ఫుడ్ని మనము ఫుడ్ని వాక్యూమ్ చేసి కంప్రెస్ చేయలేము, ఒత్తి పెట్టలేము. అవన్నీ పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి. నాకు ఇప్పుడు దీంట్లో 19 kg పడతాయా లేవా అంటే అప్పుడు నాకు ఇప్పుడు అది ఏమై క్యాబిన్ బ్యాగ్లో ఏం పెట్టామో చూడాలి. ఇక పొళ్ళు అని క్యామెరా పెట్టుకోవచ్చు. అది అది అవన్నీ వేసి ఫస్ట్ వెయిట్ ఫస్ట్ యూఎస్ ప్యాకింగ్ వైట్ కవర్లు వేస్తారు కదా, లీక్ ప్రూఫ్ ఉంటాయి అని చెప్పి అవన్నీ వేయించాలి ఫస్ట్. సో అట్లా ఇప్పుడు ఇంకా క్యాబిన్ బ్యాగ్స్ 1 2 ఉన్నాయి, 4 బ్యాగ్స్ ఉన్నాయి. ఏదేమైనా కూడా నా లైఫ్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, ఇంత లాంగ్ జర్నీ ఫ్లైట్ లో ఇది ఫస్ట్ టైం. కొంచెం టెన్షన్ అయితే ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్లైట్ లండన్, అక్కడ ఆల్ట్ 2 hours. నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పు. మీరు ఎక్కేది బ్రిటిష్ ఎయిర్వేస్, ఓకేనా? సో బ్రిటిష్ ఎయిర్వేస్ కాబట్టి లండన్ లో అవుతుంది. యూజువల్ గా చాలా మంది వెళ్ళేది ఎట్లా వెళ్తారంటే ఎమిరేట్స్ అన్నా, ఖతార్ అన్నా ఇక్కడ వెళ్తారు. సో అవి దుబాయ్ లో ఉంటాయి, దోహా అబుదాబి ఇక్కడ అవుతాయి, ఓకేనా? ఖతార్. సో అట్లా మీరు దాంట్లో మనకి డీల్ అనేది ఇక్కడ సెట్ కాలేదు. 1.5 lakh దాకా ఉంది టికెట్ వన్ వేనే ఇటు సైడ్. అందుకని చెప్పి మనము బ్రిటిష్ ఎయిర్వేస్ బుక్ చేసినాం, బావా సిరి వాళ్ళు సజెస్ట్ చేస్తే. సో బ్రిటిష్ ఎయిర్వేస్ కాబట్టి లండన్లో ఆగుతుంది కాబట్టి ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి దుబాయ్ ఏంటనేమో 3.5 hours ఆగేస్తుండే. ఇప్పుడు లండన్ కాబట్టి 10 hours. హైదరాబాద్ నుంచి 7:30కి ఫ్లైట్ ఎక్కితే మార్నింగ్ మీరు ఈవినింగ్ 5:30 దిగుతారు లండన్లో. అంతే. అయితే మీకు అట్లీస్ట్ లేఓవర్ ఉంటే బాగుండు. లండన్ లేఓవర్ 2 hours. సో మీరు లండన్ ఎయిర్పోర్ట్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుందట. మీరు అక్కడి నుంచి దిగి మీరు మళ్ళీ చెక్ ఇన్ చేసి మళ్ళీ వెళ్ళే వరకు మీకు దూలు తిరిగిపోతుంది. చాలా మంది నాకు చెప్పిండ్రు, మా ఫ్రెండ్స్ అందరు కూడా. ఉరకాలు వస్తుంది లిటరల్ గా మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేసినా ఉరకాలు వస్తుంది. ఎందుకంటే మీకు 2 hours లేవర్ ఉంది కాబట్టి మీకు అక్కడి నుంచి వెంటనే ఫ్లైట్ క్యాచ్ చేసి మళ్ళీ కూర్చుంటే అక్కడి నుంచి మళ్ళీ 10 hours యూఎస్. అదే డే ఆర్ 2 hours 22 గంటల జర్నీ. దాంట్లో 2 hours లేవర్. దుబాయ్ ఉంటే 3 hours 4 hours అట్లా ఉంటది. దుబాయ్ టర్మినల్స్ పక్కనే ఉంటాయట. యూజువల్లీ దిగుతాం, అక్కడే కూర్చుంటాం, మళ్ళీ అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోతాం. దుబాయ్ లో ఎయిర్పోర్ట్ లో చాలా బాగుంటాయి అని చెప్పేసి అంటారు కదా. వచ్చేటప్పుడు కూడా బ్రిటిష్ ఎయిర్వేస్ అనుకుంటా. ఇక చందన్న పునీత్ బావ ఇద్దరు కలిసి చేసిరు, మా సంబంధం లేదు కదా. మరి ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇస్తున్నావు భయపడేటట్టుగా. మరి ఇక వాళ్ళు చేసిరు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ గట్టిగా ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, చేసింది కాబట్టి వాళ్ళు అంటారు ఈజీ అమ్మా మీకు తెలియదు అంటారు. సో వాళ్ళకి తెలియదు బేసిక్ గా, మీరు పోయిట్లో వాళ్ళు కాదు కాబట్టి. సో ఇదండి, మేమైతే సిరి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని మేమైతే చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు అమ్మా నాన్న వాళ్ళు వస్తారని చెప్పేసి అదే ఎదురు చూస్తుంది. అసలు వెళ్ళాల్సిన పర్పస్ ఎందుకంటే సిరిది 2 years కోర్స్ గ్రాడ్యుయేషన్ డే ఉందన్నమాట. ఆ సెరమనీకి అటెండ్ అవ్వాలని చెప్పేసి అది ఒక అచీవ్మెంట్ కదా పిల్లలకి. సో అది తీర్చాలని చెప్పేసి మేము పోతున్నాం అనమాట. యాజ్ ఎ పేరెంట్స్ గా మా ధర్మం అనమాట. సో వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సిరితో పునీత్తో ఎలా స్పెండ్ చేస్తామంటే మళ్ళీ మీకు వీడియోస్ అన్ని కూడా నేను రివీల్ చేస్తూనే ఉంటాను అనమాట. సో సిరి నేను ఫుల్ ఖుషిగా ఉంటది మా సిరి. చాలా పాత రోజులు మళ్ళీ గుర్తుకు తెప్పిస్తాం మీకు. టిక్ టాక్ రోజులన్నీ కూడా మళ్ళీ గుర్తుకు తెప్పిస్తాం మీకు అందరికి కూడా. అదే అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి. చిన్నపిల్లలు అయితేనేమో ఆల్ ద బెస్ట్ చెప్పండి, పెద్దవాళ్ళైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఇదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.